వాడేంది అట్లా పోతాడు. సో పొద్దుగుల రైడ్కి స్టార్ట్ అయిపోయినాము. గ్లౌజులకి అవన్నీ వేసుకోలే, మళ్ళీ వేసుకుంటా. టైమ్ 6 to 6:05 గట్ట స్టార్ట్ అవుతా. సో ఇప్పుడే గణపతి టెంపుల్ దగ్గర ఆగానమాట. సో ఏ పనికైనా కొంచెం వినాయకుడిని నమస్కరించుకొని స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇప్పుడు బండి చూడొచ్చు, ఓవరాల్ లుక్ పర్లే బాగానే ఉండదు. మంచి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఉండదు నా రైడర్లో. సో ఇదే అనమాట నా ప్రజెంట్ బండి కండిషను. ఎవరాడు చేతులు గ్లౌజ్ కూడా వేసుకోలేదు ఇంకా నేనైతే కనుక. సో వెనకాల బ్యాగ్ వచ్చేసి నేను ఇంతకు వచ్చేటప్పుడు అంటే ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు బ్యాగ్ వీప్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి వినయ్ బ్రో దగ్గర బంకీ రాడ్స్ ఉన్నాయన్నమాట. వాటితో ఇప్పుడు బండి కట్టేసాను. కొంచెం ఆపుంది అనేసి అంతే. ఎందుకంటే నాకు నేను వీపు మాత్రం భారీగా లేదు కదా. అట్లా మనం ఉండే లావుకి ఇప్పటికి సూపర్గా అట్లే హైలైట్ చెప్పచ్చు, ఎంతగానో వస్తుంది అనమాట. సో ముందర పోయే బండి ఏమన్నా సాయా ది అడ్వెంచర్ అక్కడ ఉండేది వినయ్ బ్రో. సో ఇప్పటి నుంచి ఒక పర్సన్ పికప్ చేసుకోవడానికి లాల్బాగ్ వెళ్తున్నాము. మ్యాప్స్ నా దగ్గర లేవు, నేను పెట్టలేదు. మ్యాప్ వచ్చేసి వినయ్ బ్రో దగ్గరే ఉంది. సో నో ఇష్యూ మనకి ముందర. నేను పైన దాన్ని చూసుకుంటా, కింద సిగ్నల్ చూడలే, చక్కగా కొట్టేద్దాం అనుకున్నా. అయ్యే పడింది ఇక్కడ సిగ్నల్. మనం స్టార్ట్ అయిన వేళ విశేషంగా ఇది. సో నో ఇష్యూ. ఇక్కడ రైట్ నంగమ్మ ఇది విధానసభ సూపర్గా ఉంది. మంచి క్లిప్ దొరికింది అది, కానీ ఆగేయట్లేదు. అక్కడ ఆగితే కనుక పోలీసులు మామూలు కొట్టరు, వాంచు కొట్టేస్తారు. డిక్ 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 వాడేంది అట్లా పోతాడు. ఏమరా నువ్వు. ఇక్కడే లాల్బాగ్ మన ఫ్రెండ్ కోసం వెయిటింగ్. అతను ఫోన్ చేసి స్టక్ అయినావా అమ్మ నువ్వు ఐటమ్ కొంచెంసేపు వేసుకున్నా. సో ఇప్పుడే అతను కూడా సునీల్ అతని పేరు స్టార్ట్ అయిపోయాడు. తన బండి మెట్రేటెడ్ 350. ఇంతకుముందు మాట దాని గురించి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. బ్రో వచ్చేసి హంటర్ 350 అని, క్లాసిక్ 350 అంటే నేను వచ్చేసి హంటర్ 350 అని అనుకున్నాను. అంటే ఫొటోస్ ఒకటి చూసి, కానీ ఇది మెట్రేటెడ్ 350 అనమాట. సో వీలైతే దాన్ని కూడా డ్రైవ్ చేద్దాం. నేను ఆ బండి డ్రైవ్ చేయాలి, కానీ నా బండి ఎవరు డ్రైవ్ చేస్తారు మళ్ళీ చూడాలి. పాసిబుల్ అయితే కనుక డ్రైవ్ చేద్దాం దాన్ని కూడా. మెట్రో ప్రమిసెస్ నో హాంగింగ్. హార్న్ కొట్టకూడదు అంట గాయ్స్ మెట్రో స్టేషన్స్లో. ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకే తెలియదు. ఎందుకంటే ఏమో నాకు తెలియదు ఎందుకు హార్న్ కొట్టకూడదు అనేసి. ఏమన్నా వైబ్రేషన్స్కి ఏమన్నా వీక్ అవుతాయని ఏమన్నా ఉండొచ్చేమో, నాకు అసలు అంత ఐడియా లేదు. మీకు తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి.
కుక్క బల్ ఉంది. అండ్ ఆఫ్ ది బాస్కర్లో కుక్కలో అన్నట్టు ఉంటుంది అది. అయ్యా అయ్యో రే అయ్యా 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 రే దేవరాల పాట గుర్తొస్తుంది. చూద్దాం ఇంకెంతవరం ఇట్లే వెళ్తూ ఉండాలి. అవుట్స్కట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి బాగా మంచి మజా వస్తుంది. ఒక పిల్ల బల్ ఉంది కాసి ఇది. మామాజీ ఆటో మామ. కుక్క పిల్లలు మాత్రం భలే కనపడతాయి కాసి. అయ్యా ఇప్పుడు మనం వచ్చేసి ఇంతవరకు ఏం చేయలేదు. అది ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి ఇలా టిఫిన్కి ఆగుతాము. 1 గంట తర్వాత 7, 8కు 8కు ఆగుతాము. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ఓపిక లేదు నాకు. కుక్కలు లవ్ డాగ్స్, లవ్ బర్డ్స్ లాగా లవ్ డాగ్స్. ఎవడు అడ్డంగా పోల్సిన అడ్డగాడితే వ్యూ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. సన్ రైజ్ కూడా అయిపోయింది. నాకు ఇంకొక గ్యాంగ్ టచ్ అయింది అనమాట. ఇట ఆ బండి ఏదో కానీ బస్ బ్రహ్మాండంగా ఉంది. బండి ఏదో నాకు పేరు తెలియట్లేదు. అది ఆ పేరు చూద్దామన్నా కానీ కనిపించట్లేదు ఎందుకో. ఎక్కడన్నా ఆగినప్పుడు ఒకళ్ళు చూస్తే అడిగి చెప్తా ఒకసారి. సో ఇప్పుడు వచ్చేసి డియో ట్రయో అయిపోయింది. అంటే ఫస్ట్ గ్రూప్ రైడ్ సడన్గా. సో ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ కొట్టించేసా 780 రూపీస్ పడింది. ఫుల్ ట్యాంక్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి 217 కిలోమీటర్స్ ఇప్పటికి. అంటే ఇప్పటి నుంచి మొత్తం రైడ్ ఎంత అయిపోయిందో చూద్దాము. నాకైతే ఈ రైడ్ మొత్తానికి ఫ్యూయల్ అవసరం లేదు ఇంకా. ఇప్పుడు వచ్చేసి వినయ్ బ్రో ఫ్రమ్ బెంగళూరు అండ్ తను బ్రో వచ్చేసి సీను మెట్రైటర్ 350. ఇతను కూడా బెంగళూరు నుంచే. తను లోకల్. వినయ్ బ్రో నేను నాన్ లోకల్ అనమాట. ఇది మా 70-80 కొడుతున్నా ఇంకా సరిపోలేదంట. ఆ బండ్లో అంతకంటే ఎక్కువ పోదు బ్రో. ఇవి చేద్దాం. 70 తగ్గట్లే ఇక్కడ కూడా 70కి. ఎందుకంటే మన లాంగ్ రైడ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ టోల్ గేట్ అమ్మా ఈ రైడ్కి. ఈ రోజులో నుంచి ఫస్ట్ టోల్ గేట్ ఇది. కానీ ఇది వర్కింగ్లో ఉందో లేదో. వర్కింగ్లో లేదు ఇది. కానీ టోల్ గేటే. ఏంది ఇది ఎన్హెచ్ఏ అమ్మదియో. స్పీడ్ కిల్లర్. మామూలు స్పీడ్ బ్రేకర్ అంటారు కదా, కానీ స్పీడ్ కిల్లర్ ఇది. స్పీడ్ బ్రేకర్ అంటే స్పీడ్ని బ్రేక్ చేస్తారు, కానీ స్పీడ్ని కిల్ చేస్తారు తీరా మారా. ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట మనతోటి. సో గ్లౌజ్లో వేసుకున్న, ఫోన్పేలో ఉంది అమౌంట్ కొట్టేసా, అయిపోయింది. కొద్దిగా వెళ్ళిన ప్రభా. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఫ్యూయల్ బ్రేక్ కూడా అనుకోకుండా అయిపోయింది. నేను ఎవరో కొట్టించుకుంటే నేను గట్ట వెళ్ళేసి ఒకటేసారి ఫుల్ ట్యాంక్ కొట్టించేసా. ఎందుకంటే నాకు తెలుసు నాది మహా అంటే ఈడ్స్ కొడితే 10 లీటర్స్ పన్నది. 10 to 12 లీటర్స్ కెపాసిటీ నాది మహా అంటే. 12 కూడా ఉండకపోవచ్చు. ఐ థింక్ 11 ఎంతనో. ఫుల్ వచ్చేసింది ఆడికి. అందుకే నేను కొంచెం 780 రూపీస్ ఫుల్ ట్యాంక్ బస్. నాకు ఈ ఫ్యూయల్తో ఈ రైడ్ మొత్తం తిరిగి నేను ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఉంటుంది దాంట్లో. వా సూపర్ సన్ రైజ్ అయింది. కేక వెనకాల ఏం రావట్లేదా బాబు. బస్ వస్తుంది వెనకాల. బస్సు ఏది రాకపోండి అంటే వెనకాల లేచి నుంచో చూపించిండు, కానీ వెనకాల బస్సు వస్తుంది.
నేనైతే ఈజీగా 70 వరకు పెడతాను, ఎందుకంటే ఎక్కువ తోలలేను, ఎందుకంటే వైబ్రేషన్స్ ఘోరంగా వస్తాయి దీంతో. ఆ వైబ్రేషన్స్ తట్టుకోలేము. పవర్ మోడ్లో పెడతా ఉండు. పవర్ మోడ్లో పెడితే కొంచెం మనం పెరుగుతుంది, వైబ్రేషన్స్ తగ్గుతాయి. ఒక 75 వరకు వెళ్ళచ్చు ఈజీగా. సో దిగులు అనమాట. వెనకాల ఏదో సూపర్ బైక్ వస్తానంటుంది. ఇందాక నేను చెప్పడం మర్చిపోయినా, లాల్బాగ్ దగ్గర వర్సెస్ కవాసాకి పెళ్లి చచ్చిపోయింది. ఇందాక లాల్బాగ్ దగ్గర ZX 10R తీసుకుపోయాడు బండి, బొమ్మనట్లే. ఆ బండి తోలాలి వేసి ఒక్కసారి అన్న. ఇలా ఎవరి దగ్గర ఉన్నా కనుక ZX 10R బైక్ ఉంటే కనుక నాకు మెన్షన్ చేయడు, నేను ఖచ్చితంగా ఒకసారి డ్రైవ్ చేస్తాను. నాకు ఆ బండి అంటే చాలా ఇష్టము, ZX 10R. ఆ సౌండే రోమాలు లెక్కపడుచుకుంటాయి, అట్లుంటుంది అనమాట. సో మనకేం దాని గురించి దిగులు లేదు. ఇది కూడా థండర్ రోబోట్ అనుకుంటుంది, థండర్ 350 ఏమో. థండర్ 350నే మెటోడ్ 350కి కన్వర్ట్ చేస్తారు, కొంచెం అప్గ్రేడ్ చేసి అంతే. ఇప్పుడు 4 లేన్ రోడ్లు ఇంతవరకు సూపర్గా వచ్చాము. అది ఇప్పుడు మళ్ళీ 3 లేన్ అయ్యింది, 6 లేన్ అయింది. ఈ పక్క 3, ఆ పక్క 3, మళ్ళీ మళ్ళీ 4 లేన్ అవుతుంది. 6 లేన్ మళ్ళీ 4 లేను. ఈ రోడ్లు మాత్రం కాసి ఇక్కడైతే కనుక బీభత్సంగా ఉన్నాయి. అది 400 హిమాలయన్ 400 బండి ఆడు ఉండేది సైడ్లో మాత్రం బీభత్సంగా ఉంది రోడ్డు మాత్రము. మంచి బైక్ ఉంటే కనుక దిగులు అయ్యాలకి ఓటు గుండా వాడవచ్చు. నేనైతే కనుక 80 మెయింటైన్ చేస్తున్నా. పవర్ మోడ్ ఆన్ చేసా కాబట్టి కొంచెం వైబ్రేషన్స్ అయితే తగ్గినాయి, దానికి నేను హ్యాపీ చాలా. ఎందుకంటే కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి నాకు కూడా అంత వైబ్రేషన్స్ కనపడట్లేదు. కాన్స్టాంట్గా లేకపోతే అడుగులు సారికి ఇక్కడం చేయడం ఉంటుంటే వైబ్రేషన్స్ ఘోరంగా వస్తుంటాయి. దీనికి కాన్స్టాంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి నో ఇష్యూ నాకైతే కనుక. లొకేషన్స్ గాయస్ బ్రహ్మాండంగా ఉన్నాయి లొకేషన్స్ అయితే. నాన్ బాగా నువ్వు సకంగా చెప్తా, సూపర్గా ఉన్నాయి లొకేషన్స్ అయితే మాత్రం. అవును ఇంకా పొగ మంచు పోలేదు, 8 అయితే ఉన్నా కూడా టైము. అసలు పొగ మంచు అనేది ఎట్టే ఉంది దట్టంగా. మా వెనకాల ఆగినారు వీళ్ళు, వెనకాల ఆగినట్టున్నారు కదా వీళ్ళు. నన్ను ఇప్పుడు ఫారెస్ట్ రైడ్ కూడా ఉండబోతుంది మన దాంట్లో కొంచెం. ఇదేదో బండి గాయస్ నాకు తిక్కరెగుతుంది, నిజంగా అడుగుతా బండి ఆగినప్పుడు చూసి. సుఖం పడుచుడు వాయా నువ్వు, సుఖపురుషుడు. అట్లా నువ్వు సుఖాలు పొంది ఇప్పుడు నేను నా నాడు బ్రూప్తో ఏరు కొట్టుకుంటా అంట. సో మొత్తం అంతా కర్ణాటకది వచ్చేసి పల్లెటూరు వాతావరణం ఉన్నట్టుంది కదా మొత్తం అంతా కనుక. నాకైతే సూపర్గా నచ్చింది, పల్లెటూరు వాతావరణం ఉంటుంది. బాబా సూపరు. కేకస్తే కేక ఓపిహ అట్లే. అయ్యి ఏంద్రా మీరు నన్ను క్రాస్ చేస్తారు, నేను క్రాస్ చేస్తాను. సో ఇంత వచ్చిన రూట్లో ఇప్పుడు డివైడ్ అయిందనమాట, అదొక రూటు ఇదొక రూటు. అక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్కి డైవర్షన్ తీసుకున్నాము, అక్కడ నుంచి ఇక్కడ ఈ రూట్లోకి. ఇక్కడ ఫుడ్ ముందర ఉంటే కనుక ఆగుదాం, ఫుడ్ బ్రేక్ అనమాట ఫ్రంట్. ఈ బసవేశ్వరది ఏదో ఉంది పేరు, అయితే నాకు అంతగా రావట్లేదు. ఇక్కడ టిఫిన్ చేసాం, దోశ. ఈ రూట్లో వచ్చాము అనమాట. ఇక్కడ ఆగేసాము 8:50, హాఫ్ అన్ అవర్ ఆగామనుకోండి. మంచిగా బ్రేక్. ఇప్పుడు వచ్చేసి సునీల్ బ్రో వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోయాడు ఇంటికి. బికాజ్ వాళ్ళ గ్రాండ్ మదర్కి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంట, దానివల్ల తను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తను రైడ్ చేస్తాం అనమాట. వినయ్ బ్రో వెనకాల వస్తున్నాడు, నేను ఇక్కడ స్టార్ట్ అవుతాను. స్లోగా పోయినా కూడా వినయ్ క్రాస్ చేస్తాడు కాబట్టి నాకు దిగులు లేదు.
అని మమ్మీ నాకు ఇది కళ్ళలో గుచ్చుకుంటుంది. లోపల క్లాత్ ఉంటుంది కదా, అది కళ్ళలో గుచ్చుకుంటుంటుంది తర్వాత అంతే, అంతకే లేదు. సో అక్కడ నుంచి ఇప్పుడు కొంచెం డైవర్షన్ తీసుకున్నాము. ఇందాక వచ్చిన రోడ్లు మొత్తం అంతా ఒకటే రోడ్డే కాదు, అందుకే నేను ఏం చేయలేదు రికార్డు కూడా. ఇప్పుడు వచ్చేసి మైసూర్కి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మ్యాక్స్ 45 మినిట్స్లో కొట్టేస్తాం. 80 తగ్గట్లో బండికుండా ఇక్కడ కూడా, అది మనకు ప్లస్ పాయింట్. మనకి 80 ఎక్కడ తగ్గట్లేదు, 70, 80 కొడుతూనే ఉన్నాం కాబట్టి నో ఇష్యూ. ఇక్కడ నుంచి మైసూర్కి లెఫ్ట్కి వెళ్ళాలి. వచ్చిందోటి మనకు అవసరం లేదు, చిన్నోటి లెఫ్ట్. సీనరీ చూడండి, మొత్తం అంతా పచ్చటి గడ్డి. నాకైతే సూపర్గా నచ్చింది లొకేషన్ మాత్రం. కేక ఊరేదో నాకు తెలీదు కానీ సూపర్. సూపర్ లొకేషన్ మాత్రం. ఇక్కడ ఉండే వాళ్ళు అదృష్టవంతులు కాదు. అమ్మా కోతినా కొడుకులు. చిల్లరగా తయారైనారు కదా అట్లే. ఇది చెరుకులు ఇవి. నేను పైన కలర్ ఫస్ట్ టైం చూస్తున్నా చెరుకు పంటని ఇట్లా. ఓకే, ఇవన్నీ చెరుకులా? నేను ఏదో అనుకున్నా, పైన గడ్డి మాత్రం చూసి ఏంద్రా ఇది అని. చాలా చోట్ల కనపడ్డాయి ఇంతవరకు. చూడండి ముందు రెండు దాంట్లో మీకు ఏం కనబడుతున్నాయి చెప్పండి. కిడ్నాప్ వ్యాన్లో గొర్రెలు కిడ్నాప్ చేస్తున్నారు. గొర్రెలు కిడ్నాప్ అయ్యి జస్ట్ జోకింగ్, కానీ చూసేకి మాత్రం విచిత్రంగా ఉంది. భలే ఉన్నా నాకైతే, కానీ బాగా నచ్చింది. అసలు సిసరైన కిడ్నాప్ వ్యాన్ ఉపయోగించుకున్నారు అయ్యా ఇన్నాళ్ళకు. ఇది మాత్రం సూపర్గా ఉంది. యాక్చువల్గా ఓమినీని ఓల్డ్ సినిమాస్లో అంటే 2010 ముందు ఉండే ప్రతి ఒక్క సినిమాలోనూ కిడ్నాప్ కోసం వాడేటోళ్ళు. అంటే సినిమాలో ఏదైనా కిడ్నాప్ సీన్ ఉందంటే ఓమినీ తీసుకురాబండి అనే స్టేజ్కి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత తగ్గాయి అనుకోండి, ఓమినీ లేకపోవడం వల్ల వేరే పెద్ద బండ్లు రావడం వల్ల మార్చేశారు. సో దానివల్ల ఆ పేరు పోయింది. కానీ మన 90s బ్యాచ్కి వచ్చేసి ఎట్లా ఉంటుందంటే, ఓమ్ని బండి చూసామంటే ఇంకా కిడ్నాప్ బండి. అరే కిడ్నాప్ అని వచ్చింది లాగెత్తండ్రు అని. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ట్రిక్స్ కూడా ట్రై చేసాం అనమాట. ఎవరొకరు ఓమ్ని బండ్లు వచ్చింటారు కదా, మా చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కొంచెం చిన్న పిల్లలు. అరే కిడ్నాప్ బండి వచ్చింది, దాన్ని ఎత్తుకుపోతారా, నేను ముందు పారిపోండ్రు అని చెప్పి పరిగెత్తేది అనమాట వీధులలోకి. సందులలోకి బండ్లు రాలేవు కదా, అటు అనమాట. ఏదో సందులోకి పోవడం, దాపెట్టుకోవడం. అది పోయిన తర్వాత మళ్ళీ ఎవడో ఒకడు పోయి ధైర్యం చేసి మళ్ళీ ఎవడో ఒకడు పోతాడు అని పుష్ చేద్దాం అనమాట కింద నుంచి. అరే ఓవో ఏమవుతుంది కానీ మేము చూసుకుంటాం, కానీ మేము ఇంటికి పోయి ఇంటనే చెప్తాం. కానీ ఎట్లా పట్టుకుని పోతాం, నిన్నోడు పట్టుకుని వాళ్ళు ఆడే మేపుతారు అని. అంటే బండగా ఉండేటోళ్ళని
లావుకునేటోళ్ళని పంపించేది అనమాట. నేను ఎత్తుకొని వాళ్ళు నీకు ఆడ తిండి పెడతారు లేరా ముందు నువ్వు ఏం కాదు అని చెప్పి వాడిని పంపించేది. మేము 5 వెనకాల నవ్వుకుంటూ కూర్చునేది అనమాట. అట్లా అయిపోయింది మాది చైల్డ్హుడ్. నాకు అది గుర్తుకు వచ్చింది అని చూస్తాను. ఆ ఓమ్ని బండ్లు ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఈకో ఇవి మారుతి సుజుకి ఏకో బండ్లు ఇంకా అదర్ లెవెల్ ఉన్నాయి. సేమ్ ఒకటే అనమాట సిట్టింగ్స్ టైప్ అంతా. అయ్యా ఏడొకటి ఆడో స్పీడ్ బ్రేకర్. మా స్పీడ్ బ్రేకర్ లెక్కేద్దాం అనుకోండి గాయస్, మర్చిపోయినా. కానీ చెప్తాను మీకు, ఒకవేళ వీలైతే ఎడిటింగ్లో ఛాన్స్ ఉంటే కనుక ఆడ వేస్తా కౌంటింగ్ ఎన్ని స్పీడ్ బ్రేకర్లు క్రాస్ చేసామని. ఈరోజు నడుములు దేనట్టుగా నడుములు పోతాయి. కోరుకోరుకొని నడుములు వెళ్ళిపోతాయి. చక్కగా ఉండి కూడా పడిపోతారా మారా. ఎద్దుల బండ్లు ఎంత పెద్ద మూవిస్తున్నాడు మనిషి అన్నాడు. ఎంది బాయ్ మైసూర్ 14 అమ్మా. సో ఇప్పుడు అక్కడ ఉన్నది సిగ్నల్ ఉంది. సిగ్నల్ దాటిన తర్వాత సమ్వేర్ ఉంది రోడ్. కొంచెం వాటర్ బ్రేక్ అనమాట. నడుము భారీగా నొస్తుంది. అందుకని చెప్పి కొంచెం రెస్ట్ ఇచ్చామన్నమాట ఒక 10 నిమిషాలు. ఎందుకంటే కంటిన్యూ కొట్టాం కదా. అందుకు కరిజ్మా బైక్. సో బ్రో వచ్చేసి ఇన్స్టా 360 రెడీ చేస్తున్నాడు. మన దగ్గర పెట్టేకి అవకాశం లేదు, దీనికి ఉంది. కానీ ఇది వచ్చేసి నేను గోప్రో పెడతా, దీన్ని ఆడ పెడతాను. ఇప్పుడు కాదు, కొంచెం ఫారెస్ట్ ఏరియాలో పెడతా. మీరు అటు చూసారా ఎట్టుంది లొకేషన్ చూడండి. పొగ మంచి ఇప్పటికీ ఎట్లుంది. టైం వచ్చి 10:30 ఏమో అవుతుంది అక్కడ దగ్గర. ఏ నుంచి ఇంకో 2 అవర్స్ అంటే 1 కల్లా. ఇప్పుడు 10:24 అవుతుంది. ఇంకా పొగ మంచు ఉంది. అట్లాగే ఇంకొక 1 to 1:30లో మనం రీచ్ అయిపోతాము. ఎక్కడికి అనుకుంటున్నారా? టు వాయనాడ్. అవును, కొంచెం చేంజ్ అయింది ప్లాను. మాకు స్టే వచ్చేసి వాయనాడ్లో చిక్కింది అనమాట. బాగా మంచిగా ఉంది. మేము వెళ్ళాల్సిన చోట అక్కడ లేదు. ఆ వాయనాడ్కి పోయి అక్కడ స్టేలో ఉండి మధ్యాహ్నం లంచ్ చేసేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఒక 1/2 అవర్ మళ్ళీ నైట్ వరకు మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేస్తాం అక్కడంతా. అప్పుడు నా బండి పెట్టేస్తే పక్కన పెట్టేస్తా, లేదంటే కనుక నా బండి ఇద్దరం పోతాం. ఎందుకంటే ఇది కొంచెం బండి మైలేజ్ వస్తుంది కాబట్టి దిగులే నాకు. ఆ బండి 20 to 30 వస్తుంది. ఇది వచ్చేసి నాకు దిగులు లేదు, ఒక 40 పైగా అబో వస్తుంది. నాకు 40-50 వస్తుంది నాకు మైలేజ్ ఇది హైవేలో. ఇంకా ట్యాంకు దండిగా ఉంది పెట్రోల్ నాకు. సో నాట్ ఏ ఇష్యూ వస్తుంది నాకు అది. సో ఇదన్నమాట. లెట్స్ గో. అమ్మా నడం పట్టేసింది కదా, ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని వేసుకోవాలి. ఓకే రెడీ. అమ్మా రెడీ అనమాట. వెనకాల నబిరో వచ్చేస్తాడు ఇలాగో. సో మనం కొంచెం ముందరికి పోయినా కూడా మనకి ఇబ్బంది లేదనమాట. ఎందుకంటే అంతా ఒకటే రోటే. సో ఇప్పుడు మనం ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి కేరళకి వెళ్తున్నాము. చూడండి, ఆంధ్ర టు కర్ణాటక టు కేరళ. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి 2 స్టేట్లు మారిపోయినాం. రెండు స్టేట్లు చేంజ్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు. అండ్ జంగిల్ రైడ్ కూడా ఉంటుంది, అది రేపు చేస్తాం జంగిల్ రైడ్. అంటే జంగిల్ రైడ్ అనేది ఈ వీడియోలో రాదు, నెక్స్ట్ వీడియోలో వస్తుంది జంగిల్ రైడ్ మ్యాక్సిమము. అయ్యారే వయ్యారే తోబా దీన్ని పెట్టిండోడు అబ్బా. రోహంత్ అయితే ఇప్పుడు కొంచెం
ఫారెస్ట్ రూట్లో కొంచెం ఎంటర్ అయ్యామనిపిస్తూ ఉంది నాకైతే కనుక. నా చెవులు వాసిపోతున్నాయి గైస్ ఎందుకో ఏని మగిలి. నాకు కొంచెం ఇది స్పీకర్లు ఉన్నాయా, బ్లూటూత్ స్పీకర్లు ఉన్నాయి కాబట్టి వాసిపోతా అందరూ అంతా. ఇది నేను వీటిని మళ్ళీ చెక్ చేస్తాను ఇంటికి పోయిన తర్వాత. కొంచెం అంటే ఇప్పుడు రూమ్ పోయిన తర్వాత ఏమైనా చేంజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉండే ఏమో చూసుకొని రెండు చేంజ్ చేస్తా. ఎందుకంటే చెవులకు ఒకటే కుచ్చుకుంటాను, చెవుల పైన చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. ఫారెస్ట్ ఏరియా పోతే సూపర్ గుర్తులేదు. మొత్తం ఇప్పుడైతే ఇక్కడ మొత్తం నాకైతే హిల్ స్టేషన్కి వచ్చినంత ఫీలింగ్ వస్తుంది నాకైతే కనుక. ఇక్కడ మంచి హిల్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అయితే ఉంది. సో కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత మ్యాక్సిమం నేను గోప్రో మోడ్లో వచ్చేసి ఇక్కడ ఉంటుంది నా గోప్రో. ఎందుకంటే సుస్వాగత అంట కాసి, ఏదో నాకు అర్థం కాలేదు, ఏదో పేరు ఏదో ఉంది కానీ సుస్వాగతం మాత్రం నాకు అర్థమైంది. అది కేరళలో గోప్రో వచ్చేసి హెల్మెట్ కొనడం ఇల్లీగల్ అనమాట. వార్నింగ్ ఇస్తారు, దాన్ని క్రైమ్గా చెప్తారంట. అంటే పర్మిషన్ లేదు, క్యాన్సిల్ చేశారు. ఎంతమంది ఉన్నది కానీ దాని కారణం వాళ్ళు చెప్పే కారణం వచ్చేసి దీనివల్ల రైడర్స్ బండి నడిపేదానికి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది దీని రోడ్డు పైన. అందువల్ల మేము దీన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఆర్డర్ కూడా పాస్ చేశారు. సో దానికి నేను అక్కడ తీసేసి ఇక్కడ పెట్టేస్తాను. ఏమన్నా కూడా ఇక్కడ కనపడుతుంది. ఏంటంటే కనుక వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటాను నేను అంతే. సో ఇంతవరకు ట్రాఫిక్లో ఉండి ఎందుకు రికార్డ్ చేయలేదు అంతా. సిటీ అవుట్స్కర్ట్స్కి అయితే వచ్చేసాం సుమారుగా. ఇప్పటికైతే గాయస్ మొత్తం ఓవరాల్గా 393 అంటే ఆల్మోస్ట్ ఇంటి ఒకరి దగ్గర నుంచి 200 ఏమో వచ్చాము. అప్పుడు 183 ఉండింది, ఇప్పుడు 193 అంటే 210 కిలోమీటర్స్ అబవ్ వచ్చాము ఇప్పటికి. అక్కడ మార్నింగ్ 6కి బయలుదేరాము. అక్కడ మధ్యలో రెస్ట్ అది ఇది అంతా కలుపుకున్నా కూడా ఓకే పర్లేదు, బాగానే వచ్చాము మేమైతే. నా ప్రకారం నేనైతే బాగానే వచ్చా 200 కిలోమీటర్స్.